నమస్కారం ఏడీబీ న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గంజాయి నిర్మూలనకు సమిష్టిగా కృషి చేయాలి. సర్పంచ్లు, కౌన్సిలర్లకు జిల్లా ఉన్నతాధికారుల దిశానిర్దేశం. సీసీ కెమెరాల ప్రాధాన్యతపై విస్తృత అవగాహన. డ్రగ్స్ కట్టడిపై విద్యార్థులను చైతన్యపరచడంలో భాగంగా పాఠశాలలో కొనసాగిన సదస్సులు. జిల్లాలో కుష్ఠవ్యాధి గుర్తింపు సర్వే ప్రారంభం. ప్రాథమిక దశలో గుర్తిస్తే మెరుగైన వైద్యం అందించవచ్చని డిఎంఎన్హెచ్ఓ వెల్లడి. వ్యాధి నియంత్రణకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన. మూడేళ్లుగా కొనసాగుతున్న భీంపూర్ మండల ప్రధాన రహదారి నిర్మాణ పనులు. వానల సమయంలో తీవ్ర ఇక్కట్లకు గురవుతున్న స్థానికులు. రహదారి గుండా ప్రయాణం నరకప్రాయంగా మారిందని ఆవేదన. సర్పంచ్లు, కౌన్సిలర్లు తమ పరిధిలోని గ్రామాలను, వార్డులను గంజాయి రహితంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ రాజశేష పిలుపునిచ్చారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం జిల్లా కేంద్రంలోని టీఎన్జీఓస్ గార్డెన్లో మాదక ద్రవ్యాల నిర్మూలన, రోడ్డు భద్రత, మహిళల భద్రత, సీసీ కెమెరాల ప్రాముఖ్యతపై పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఎస్పీ అఖిల్ మహాజన్తో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా పోలీస్, రవాణా, వైద్య, ఇతర శాఖల అధికారులు మాదక ద్రవ్యాల నిర్మూలన, రోడ్డు భద్రత, సీసీ కెమెరాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. అనంతరం మాదక ద్రవ్యాల నిర్మూలనకు కృషి చేసి ఆరోగ్యవంతమైన సమాజం నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ పాటుపడదాం అని కార్యక్రమానికి హాజరైన వారందరితో కలిసి కలెక్టర్, ఎస్పీ ప్రతిజ్ఞ చేయించారు. చెప్పడం జరిగింది. సో మనం అంటే ప్రతిసార్లు అంటే సర్పంచ్లు కానీ, కౌన్సిలర్స్ కానీ కోరిక ఏముంటాయి అంటే మాకు సీసీ రోడ్లు కావాలి, డ్రైన్స్ కావాలి, బీటీ రోడ్లు కావాలి. కానీ ఈ కోరిక అంటే చాలా తక్కువ వస్తాయి. బట్ మా గ్రామంలో కానీ, మా వార్డులో కానీ మరి ఎక్కడైనా బెల్ట్ షాప్ ఉండకూడదు, లేదు ఎక్కడైనా కళ్ళు మళ్ళీ వారు అన్ఆథరైజ్డ్ గా అమ్ముతున్నారు, ఎక్కడైనా ఎల్ఫ్రజామ్ అట్లా కన్జంప్షన్ అవుతుంది, అవి దయచేసి బంద్ చేయండి. లేదు నేను గాంజా ఎవరెవరు పండిస్తున్నారు అటువంటి రైతుకి గుర్తించి మళ్ళీ కన్సర్న్ ఏఈఓ దగ్గర వెళ్ళి, లేదు కన్సర్న్ ఎస్ఐ దగ్గర వెళ్ళి మళ్ళీ అక్కడ రైతు భరోసా ఆపగలుగుతున్నాము. అంటే ఇట్లా కోరిక చాలా తక్కువ వస్తున్నాయి. కాబట్టి మనం ఈ రోజు ఒక అవగాహన పెట్టడం జరిగింది. సో మీరు అంటే ఈ 4 అంశం ఈ రోజు మనం పెట్టడం అంటే, ఒకటేమో మీ గ్రామం కానీ, మీ వార్డు కానీ అంటే గంజాయ రహిత గ్రామం, వార్డు తయారు చేయాలి. దాంట్లో ఒకటి పండించడం కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ కానీ సేల్ కావచ్చు, లేదు కన్జంప్షన్ కావచ్చు. సో ఈ 3 మేజర్గా భాగాలు ఉంటాయి. మనం ఏవైతే పండించడం సందర్భంగా అంటే పోలీస్ నుంచి మాకు జిల్లా అడ్మినిస్ట్రేషన్ కి ఎవరెవరు రైతులు మళ్ళీ ఇట్లా పండిస్తున్నారో. జిల్లాలో కుష్ఠవ్యాధి నియంత్రణకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ సూచించారు. బుధవారం పట్టణంలోని చిలుకూరి లక్ష్మీనగర్ పట్టణ ఆరోగ్య కేంద్రంలో కుష్ఠవ్యాధిగ్రస్తుల గుర్తింపు ఉద్యమం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ మార్చి 18 నుంచి 31 వరకు జిల్లా వ్యాప్తంగా ఆశా కార్యకర్తల ద్వారా ఇంటింటా సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శరీరంపై తెల్లటి లేదా రాగి రంగు మచ్చలు, చేతులు, కాళ్లలో తిమ్మిరులు కనిపిస్తే వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో కుష్టు నివారణ అధికారి డాక్టర్ ఈశ్వర్రాజ్, వైద్యాధికారి డాక్టర్ దీపిక, డిప్యూటీ పారామెడికల్ అధికారులు వామన్ రావు, రమేష్, సిఓ విష్ణు, ఎల్టీ నిజాముద్దీన్, ఇతర వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. और आप किसी को भी ऐसा है तब किसी देखे आपका रिलेशन में किसी को भी है तो वो बीमारी करके भी नहीं है, दूसरा भी हो सकता कौन सा भी जाके పదవ విడత లెప్రసీ డిటెక్షన్ క్యాంపెయిన్ అంటే కుష్టు వ్యాధిని మనం స్క్రీనింగ్ చేయడం కోసం 10వ విడతగా ఇది ఆదిలాబాద్లో చిలుకూరి లక్ష్మీనగర్ ఆర్బన్ హెల్త్ సెంటర్లో మనం ఈరోజు ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. సో గత 9 సార్లు కూడా మనందరం లెప్రసీ గురించి స్క్రీనింగ్ చేయడం జరిగింది. లెప్రసీ అంటే ఇది ఒక బ్యాక్టీరియా లైక్ లెప్రే వల్ల వస్తుంది. ఇది ముఖ్యంగా నరాలకి, చర్మాలకు వచ్చే వ్యాధి. ఇది ముఖ్యంగా ఏంటంటే రాగి కలర్ రంగు, తెల్లటి మచ్చ, స్పర్శ ఉండదు, నొప్పి ఉండదు, దురద అనేది ఉండదు. ఇది ఒక్కసారి వస్తే మనం కొన్ని సంవత్సరాల తర్వాత దానికి దుష్ప్రభావాలు ఇచ్చేసి తర్వాత అది లెప్రసీ కూడా కావచ్చు, లెప్రసీ మచ్చ. కాబట్టి ప్రజలందరినీ నేను కోరేది ఏంటంటే ఏదైనా తెల్ల మచ్చ కనబడితే తప్పకుండా మన దగ్గర ఉన్న ఆశా వర్కర్స్తో కానీ, ఏఎన్ఎంతో కానీ, దగ్గర ఉన్న మా వైద్య సిబ్బందితో పరీక్ష చేయించండి. మనం ఈ నెల 18 నుంచి 31 తారీఖు నుంచి స్పెషల్గా చేస్తున్నాం. కానీ
ఈ రోజే కాకుండా ఈ 18:30 ఎప్పుడైనా ఎలా అయినా ఎవరైనా మనకు తప్పిపోయినా కూడా తప్పకుండా ఏదైతే ప్రతి ఇంట్లో భీంపూర్ మండల ప్రధాన రహదారి నిర్మాణంలో తీవ్ర జాప్యం నెలకొనడంతో మండల వాసులకు ఇక్కట్లు తప్పడం లేదు. 3 ఏళ్లుగా రహదారి నిర్మాణం కొనసాగుతోంది. ముఖ్యంగా వానలు కురిసిన సమయంలో తీవ్ర ఇబ్బంది ఎదురవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కురిసిన వర్షాలతో సవర్గాం నుంచి నిపాని వరకు రోడ్డు చిత్తడిగా మారింది. 4 వీలర్లు బురదలో కూరుకుపోగా బైక్లపై వెళ్లాలంటేనే జంకే పరిస్థితి నెలకొంది. జమ్దాపూర్ ఎక్స్ రోడ్ నుండి కరంజిటి వరకు 37 కిలోమీటర్ల పొడవైన రహదారిలో జమ్దాపూర్ నుండి సవర్గాం వరకు డబుల్ రోడ్డు 3 ఏళ్ల క్రితం పూర్తయింది. సవర్గాం నుంచి నిపాని వరకు 3 కిలోమీటర్ల రోడ్డు పనులు నత్తనడకన సాగుతున్నాయి. వర్షం వస్తే బురద లేకపోతే దుమ్ముతో ప్రజలు తిప్పలు పడుతున్నారు. మనకేం తెలియదు. ఎప్పుడో 3 years బ్యాకే మనకు రోడ్ శాంక్షన్ అయినా కూడా ఇప్పటి వరకు కూడా రోడ్డు సరిగ్గా లేకపోవడం ఆర్టీసీ బస్సులకి కాకుండా వచ్చే వాహనాలకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ కాంట్రాక్టులు కూడా ఎవరు పట్టించుకుంటలేరు. రాజకీయ నాయకులు ఎవరు పట్టించుకుంటలేరు. ఆఫీసర్లు కూడా రోడ్ నుంచి ఇబ్బంది ఉంది. బాగా లొందలైనాయి, గుంతలు బాగా నీళ్లు ఉన్నాయి, బండ్లు స్లీప్ అవుతున్నాయి, పడుతున్నాం. మాకు రోడ్ బాగా కావాలా. బాగా బురద అవుతున్నది, పడుతున్నాము. గిట్టి బురద నీళ్ళు ఎక్కువ అయిపోయినాయి. ఎక్కడంటే అక్కడ నిన్నట్టు రాత్రి వర్షంకి అయితే బాగా ఇబ్బంది అవుతున్నది. దుమ్ము ఉంది, బాగా దుమ్ము లేస్తున్నది. బాలబాలికల బంగారు భవిష్యత్తుకై ప్రభుత్వాలు ఎంతో కృషి చేస్తున్నాయని, యువత విద్యార్థులు డ్రగ్స్కు బానిసలు కావద్దని నార్కోటిక్ ఈగల్ ఫోర్స్ ఏఎస్పీ కృష్ణమూర్తి సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా పిల్లల భద్రత డ్రగ్స్కు అడ్డుకట్టపై బుధవారం స్థానిక కాన్వెంట్ హైస్కూల్లో విద్యార్థులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ముందుగా డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలను విద్యార్థులకు ప్రొజెక్టర్ ద్వారా అవగాహన కల్పించారు. డ్రగ్స్ జీవితాలను ఎలా నాశనం చేస్తాయో తెలిపే విధంగా చిత్రీకరించిన షార్ట్ మూవీని చూపించారు. అదేవిధంగా బ్రాహ్మణవాడలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో డ్రగ్స్ నియంత్రణపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. నార్కోటిక్ ఈగల్ ఫోర్స్ ఏఎస్పీ కృష్ణమూర్తి హాజరై డ్రగ్స్ వల్ల నష్టాలను విద్యార్థులకు వివరించారు. వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్. ఇంకా ఏం వాడున్నా మనం చెప్పాలి, అవునా? మనమందరము మన తల్లిదండ్రులను ప్రేమించాలి. మనం మన తల్లిదండ్రులను ప్రేమించాలి. అలాగనే మన గురువు గారిని కూడా ప్రేమించాలి. మనం అర్థమైందా? ఎక్కడైతే పిల్లలు తల్లిదండ్రులు చెప్పినట్టు వింటారో వారు జీవితంలో పైకొస్తారు. స్కూల్కి వచ్చిన తర్వాత మన గురువు గారు టీచర్ వెనుక కూర్చున్నారు. వారు చెప్పినట్టు మీరు వింటే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదుగుతారు. రియల్లీ ఐఎమ్ సేయింగ్, I love my parents. I love my mummy. I love my daddy. I stand before you. That's why I can stand before you. I love my teacher. I became as a police officer. Everyone should be. ప్రతి ఒక్కరం కూడా తల్లిదండ్రులు చెప్పినట్టు విని స్కూల్కి వచ్చిన తర్వాత గురువు చెప్పినట్టు వింటారో వారు ఈ దేశానికి ఒక మంచి పౌరులుగా తయారవుతారు. మనం అందరం కూడా మమ్మీ డాడీ చెప్పినట్టు విందామా లేదా? విందాం, గట్టిగా వినాలి. తల్లిదండ్రులు చెప్పినట్టు వినాలి. స్కూలుకు వచ్చిన తర్వాత గురువు చెప్పినట్టు వినాలి. అప్పుడు మీరందరూ కూడా భవిష్యత్తులో మంచి ఉన్నత శిఖరాలకు ఎదుగుతారు. అర్థమైందా నాన్న? చేస్తారా మీరందరూ? రేపటి నుంచి మమ్మీ డాడీని మనం గౌరవించాలి. మమ్మీ డాడీ చెప్పినట్టు వినాలి. నేను ఇవాళ పోలీస్ ఆఫీసర్ అయినందుకు మా మమ్మీ డాడీ చెప్పినట్టు నేను విన్నాను.
నేను పోలీస్ ఆఫీసర్ అయినాను, మా టీచర్ చెప్పినట్టు విన్నాను, పోలీస్ ఆఫీసర్ అయినాను. లేకపోతే నేను కూడా ఊర్లోనే వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాడిని. ఖచ్చితంగా మీరందరూ కూడా మమ్మీ డాడీ చెప్పినట్టు వినాలి, స్కూల్కి వచ్చిన తర్వాత గురువు గారు చెప్పినట్టు వినాలి. రోడ్డుపై నిల్చున్న వ్యక్తికి లిఫ్ట్ ఇచ్చి నిర్మానుష్య ప్రాంతంలో ఆయన గొంతు కోసి బాధితుడి వద్ద ఉన్న నగదు, సెల్ ఫోన్ను దోచుకెళ్లిన ఘటన ఆదిలాబాద్ పట్టణంలో కలకలం రేపింది. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ జరుపుతున్నారు. పట్టణంలోని సాత్నాలా బస్టాండ్ వద్ద నిల్చున్న లాండసాంగ్వి వాసి అశోక్ను ఓ వ్యక్తి లిఫ్ట్ ఇస్తానని తీసుకెళ్లి బంగారుగూడ సమీపంలో బాధితుడి తలపై కొట్టి గొంతు కోసి నగదు, సెల్ ఫోన్ దోచుకెళ్లాడు. సీసీ కెమెరాలలో బాధితుడికి లిఫ్ట్ ఇచ్చిన దృశ్యాలు రికార్డు కాగా పోలీసులు వాటి ఆధారంగా నిందితుడిని పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఉగాది పర్వదిన వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు ప్రజలు సంసిద్ధమవుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉగాది వేడుకలను అత్యంత వైభవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. పండగ రోజున పొలం పనులు ప్రారంభించేందుకు రైతులు అవసరమైన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. తాంసీ, భీంపూర్ మండలాల్లోని అన్ని గ్రామాల్లో రైతుల కుటుంబాలు ఉగాది పండగ కోసం ఏర్పాట్లు చేసుకున్నాయి. వ్యవసాయ పనులను ఉగాది రోజు ప్రారంభించడానికి అవసరమైన సామాగ్రిని తయారు చేయడంలో వడ్ల, కమ్మర వృత్తివారు క్షణం తీరిక లేకుండా ఉన్నారు. మహిళలు సాంప్రదాయబద్ధంగా గ్రామదేవతలకు బోనాలు సమర్పించారు. గ్రామాలు పాడి పంటలతో వర్ధిల్లాలని, సంతతి వృద్ధి చెందాలని గ్రామదేవతలను ప్రార్థించారు. 5 గంటలకు పోయి పొద్దున చేనులకు ఆరుకుంటాం. ఇక్కడ మనం పొద్దున శిశువులు గట్కాన్ని తిని పెరుగు గట్క తిని పోయి అక్కడ ఆరుకుంటాం చేనుల. రేపటి నుంచి ముహూర్తము, ఇక కొత్త సంవత్సరము కొత్తగా ముహూర్తం చేస్తే రేపటి నుంచి పనులు చాలు. గత కొద్ది కాలంగా అనారోగ్య కారణాలతో బాధపడుతున్న హోంగార్డ్ లక్ష్మి బుధవారం తనువు చాలించారు. విషయం తెలుసుకున్న ఎస్పీ అఖిల్ మహాజన్ స్థానిక రామ్నగర్లోని తన స్వగృహానికి వెళ్లి లక్ష్మి పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఎటువంటి అవసరమున్నా జిల్లా పోలీసు వ్యవస్థ వారికి అండగా ఉంటుందని భరోసా కల్పించారు. తక్షణ సహాయంగా 10,000 రూపాయలను కుటుంబీకులకు అందించారు. ఎస్పీ వెంట హోంగార్డ్ ఇన్ఛార్జ్ ఆర్ఐ ఎన్ చంద్రశేఖర్, వార్డు కౌన్సిలర్ చరణ్ గౌడ్, హోంగార్డ్ కార్యాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు. తలమడుగు మండలంలోని ఆదివాసీ గ్రామమైన కోసాయిలో కొడప వంశానికి చెందిన పురాతన భీమ్దేవ్ ఆలయాన్ని ఇటీవల పునర్నిర్మించిన నేపథ్యంలో బుధవారం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మాజీ జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి స్థానిక నేతలతో కలిసి పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. ఆదివాసీ గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పాటుపడుతోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కోసాయి గ్రామ పెద్దలు జ్యోతిరాం, మాజీ ఎంపీటీసీ దాదారావు, మాజీ సర్పంచ్ సుభాష్, ఉప సర్పంచ్ దత్తు, రాము, శ్రీనివాస్ పటేల్, దేవరావు, పెందూర్ మాధవరావు, కాంతారావు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో కొనసాగుతున్న అంబులెన్స్ సేవల పనితీరు, కేసుల నిర్వహణ, సేవల మెరుగుదలపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ సమీక్షించారు. 108 జిల్లా మేనేజర్ శేఖర్, 102 జిల్లా మేనేజర్ మనోహర్ తదితరులతో కలిసి చర్చించారు. జిల్లాలో కొన్ని మండలాల్లో అంబులెన్స్ వాహనాల అవసరాన్ని ప్రస్తావిస్తూ అవసరమైన ప్రదేశాల్లో కొత్త వాహనాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రజలకు వేగవంతమైన, సమర్థవంతమైన వైద్య సేవలు అందించడానికి మరింత కృషి చేయాలని సూచనలు చేశారు. జిల్లాలో అంబులెన్స్ సేవల తీరు పట్ల సిబ్బందిని అభినందించారు. పవిత్ర రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందులతో కుల మతాలకు అతీతంగా ఐక్యత చాటుకుంటున్నారు. భీంపూర్ మండలం అర్లిటీ గ్రామంలో మంగళవారం రాత్రి జరిగిన ఇఫ్తార్ కార్యక్రమం మత సామరస్యానికి అద్దం పట్టింది. కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్, అర్లేటి గ్రామ సర్పంచ్ కామన్వార్ అశోక్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ను ఏర్పాటు చేశారు. ముస్లిం సోదరులకు ఖర్జూరాలు అందించి ఉపవాసాలు విరమింపచేశారు. రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందులు మతాలకు అతీతంగా సోదర భావాన్ని పెంచుతాయని సర్పంచ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో వడూర్ మాజీ సర్పంచ్ సుదర్శన్తో పాటు ముస్లిం సోదరులు ఎండి షఫీ, నూర్ ఖాన్, షేక్ ఫారిద్, షేక్ నయీం, రహీం తదితరులు పాల్గొన్నారు. మా అభివృద్ధి గ్రామంలో ఏ పండుగ అయినా కానీ కులమాతాలకు అతీతంగా మా దుర్గాదేవి పండుగ ఉంటే కూడా వాళ్ళు కూడా మా పాల్పంచుకుంటారు. మేము కూడా వాళ్ళ రంజాన్ పండుగని ఇఫ్తార్ హిందూ కొరకు నాకు ఆహ్వానించిండు. మేము రావడం జరిగింది. మా దగ్గర కులమత భేదాలు లేవు. మేమంతా భారతీయులం. మేమంతా కట్టుకొని పనిచేస్తాము. ఏ ఊళ్ళో ఏమున్నా కానీ మా పేదారి మట్టుకు మా కులాలు మతాలు లేవు. మా పండుగలు వాళ్ళు పాల్గొంటారు, వాళ్ళ పండుగలో మేము పాల్గొంటాం.
ఇది మా యొక్క పద్ధతి ప్రకారము మేము ముస్లిం సోదరులకు ఎంతో రుణపడి ఉన్నా ఈరోజు ఆ రుణము తీర్పుకునే అవకాశం వచ్చింది. ఇఫ్తారిందుని నేను ఇవ్వడం జరుగుతున్నది. అందుకొరకు ఇది నా సంతోషంగా నా అదృష్టంగా భావిస్తూ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గంజాయి నిర్మూలనకు సమిష్టిగా కృషి చేయాలి. సర్పంచ్లు, కౌన్సిలర్లకు జిల్లా ఉన్నతాధికారుల దిశానిర్దేశం. సీసీ కెమెరాల ప్రాధాన్యతపై విస్తృత అవగాహన. డ్రగ్స్ కట్టడిపై విద్యార్థులను చైతన్యపరచడంలో భాగంగా పాఠశాలలో కొనసాగిన సదస్సులు. జిల్లాలో కుష్ఠవ్యాధి గుర్తింపు సర్వే ప్రారంభం. ప్రాథమిక దశలో గుర్తిస్తే మెరుగైన వైద్యం అందించవచ్చని డిఎంఎన్హెచ్ఓ వెల్లడి. వ్యాధి నియంత్రణకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన. మూడేళ్లుగా కొనసాగుతున్న భీంపూర్ మండల ప్రధాన రహదారి నిర్మాణ పనులు. వానల సమయంలో తీవ్ర ఇక్కట్లకు గురవుతున్న స్థానికులు. రహదారి గుండా ప్రయాణం నరకప్రాయంగా మారిందని ఆవేదన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.